డిగ్రీ కాలేజీల పోస్టుల భర్తీకి కొత్త రూల్స్. సో, ఈ రూల్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. సో, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు ఛానల్‌ని రెగ్యులర్‌గా చూసి లేదా ఫస్ట్ టైమ్ చూసినా కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో, డిగ్రీ కాలేజెస్‌కి సంబంధించి డైరెక్ట్‌గా ఇది ఏంటి, మార్క్స్ ఎన్ని ఏంటి అనేది అయితే చెప్తాను. సో, అకాడమిక్ స్కోర్‌కి 50 అండ్ ఎగ్జామినేషన్‌కి 40, ఇంటర్వ్యూకి 10 మార్క్స్. టోటల్ 100 మార్క్స్ పేపర్. ఇంతకుముందుకి ఎట్లా ఉండేది మనకి రిక్రూట్‌మెంట్ 100 మార్క్స్ పేపర్ గనక ఉంటే 100, 150 మార్క్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ రిక్రూట్‌మెంట్ ఉండేది. తర్వాత కొంచెం పాట డెమోకి కూడా మార్క్స్ ఉంటున్నాయి. బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఉంటుందంట. అండ్ మీ అకాడమిక్ స్కోర్ ఏదైతే ఉంటుందో దానికి 50 మార్క్స్, మీ ఎగ్జామినేషన్ రాసినందుకు 40 అండ్ ఇంటర్వ్యూకి 10 మార్క్స్. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్‌కి సంబంధించి సెపరేట్‌గా గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేసిండ్రు. టీజీపీఎస్సీ ద్వారానే రిక్రూట్‌మెంట్ అయితే ఉండడం జరుగుతుందంట. సో, ఈ కొత్త రూల్స్ తోటి చాలా గందరగోళం అయితే నెలకొంటుంది. ఎందుకంటే కొంతమందికి పీజీ ఉంటది, బీఎడ్ ఉండదు. ఆ బీఎడ్ చేసిన వాళ్ళు టెట్ క్వాలిఫై గారు. అసలు పీజీ చేసిన వాళ్ళకి మళ్ళీ బీఎడ్ ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పీజీ చేసి నెట్ సెట్ ఉంటది కదా! సో, అదే హైయెస్ట్ క్రైటీరియాగా కన్సిడర్ చేసి రిక్రూట్‌మెంట్ చేస్తే అయిపోతది. బట్ ఈ రూల్స్‌లో అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎంపిక ప్రక్రియకి సంబంధించి కొత్తగా జీవో రిలీజ్ చేసిండ్రు. ఈ జీవో ప్రకారమే 3 భాగాలుగా అయితే విభజించడం జరుగుతుంది అనేసి తెలియజేసిండ్రు. సో, ఇది కాకుండా మనం నెక్స్ట్ ఇంతకుముందుకైతే రాత పరీక్షలో 150 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వెషన్స్ ఇన్ టైమ్‌లో రాయడం అదంతా ఉండేది. ఇప్పుడైతే అట్లా కాదు. అండ్ ఇంకొకటి ఈ జీవో ఏదైతే ఉందో దీంట్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 40%, ఓబీసీలకి 35, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 30% మార్క్స్ వస్తే సరిపోతుందంట. అండ్ ఇంటర్వ్యూకి కూడా ఎట్లా పిలుస్తారంటే అంతకుముందుకు 1:2 అట్లా ఉంటుండే కదా! ఇప్పుడు 1:5ని పిలుస్తారంట. సో, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా రాలేదంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసము 1:5 అనేసి అయితే మెన్షన్ చేశారు. చూడాలి మరి. అండ్ ఇంకొకటి అసలు గ్రూప్స్ లాంటి ఎగ్జామినేషన్‌కే ఇంటర్వ్యూ లేదు. మరి వీటికెందుకు అనేది జనరల్‌గా కాంపిటీటివ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా డౌట్స్ ఉంటాయి కదా! సో, నేను రేజ్ చేస్తున్నాను అంతే. ఇంకొకటి మార్కులన్నీ కలిపి రిజర్వేషన్ బేస్ చేసుకొని తుది జాబితా అయితే రిలీజ్ చేస్తారంట. సో, యూజీసీ నిబంధనల ప్రకారమే దీన్నైతే కండక్ట్ చేస్తున్నాం అనేసి తెలియజేసిండ్రు. ఈ నియామకాలన్నీ కూడా యూజీసీ 2018 రెగ్యులేషన్స్, ఆ తర్వాత కొన్ని సవరణలైతే చేయడం జరిగిందంట. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇదైతే ఉంది. అండ్ నెక్స్ట్ కాలేజ్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ కమిషనర్ అండ్ 3 సబ్జెక్ట్ నిపుణులతోటి కూడి ఇదైతే ఉండడం జరుగుతుందంట. సో, కోర్టు వివాదాలు రాకుండా ఉండేందుకు దీన్నైతే ఈ నోటిఫికేషన్ ఇట్లా చేస్తున్నారనేసి తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకి సక్సెస్‌ఫుల్‌గా చేస్తారు ఏంటి అనేది. అండ్ ఇదంతా కాకుండా మనకి నార్మల్‌గా డిగ్రీ కాలేజెస్‌కి సంబంధించి కొత్తగా సిలబస్‌ని చేంజ్ చేయడం అయితే జరుగుతుందంట. సో, చూడాలి సిలబస్ ఏంటి అనేది. ఇదైతే యూజీసీకి సంబంధించిన గైడ్‌లైన్స్. నార్మల్‌గా గురుకులాస్‌లలో అయితే మీకు బీఎడ్ అనేది కంపల్సరీ. నార్మల్ డిగ్రీ కాలేజెస్‌లలో అయితే బీఎడ్ అవసరం లేదనమాట. థ్యాంక్ యూ.